హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని నగరంలో వాన అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని కందుర్తి ఆంజనేయులు రచించడం జరిగింది. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్న అతని పేరు కొందుర్తి ఆంజనేయులు. వీరు 1922 గుంటూరు జిల్లా కోటవారిపాలెంలో జన్మించడం జరిగింది. వీరి తండ్రి పేరు రామయ్య. వీరి యొక్క గురువు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. వీరు కూడా గొప్ప కవి. తర్వాత చూస్తుంటే కృతులు, ఇతను బతుకుమాట అనే ఒక ఆత్మకథను రచించడం జరిగింది. ఇది నా జెండా, రసధుని, అమావాస్య, తెలంగాణ వాన, ఇవి కూడా ఇతని కృతులు అన్నమాట. ఇక్కడ పీఠకాలు చూస్తుంటే కుందుర్తి వ్యాసాలు. వీరి యొక్క కవితలని హిందీలోకి మెరబినగా అనువదించడం జరిగింది. తర్వాత ఇక్కడ బహుమతులు చూసుకుంటే సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, ఇతన్ని వచన కవిత పితామహుడు అని అనేవారు. వీరి యొక్క మరణం 1982లో వీరు మరణించడం జరిగింది. తర్వాత ఇక్కడ పాఠ్యభేద సందర్భాన్ని చూసుకుంటే మరి పాఠంలో ఏముంటుంది అంటే ప్రకృతి వర్ణనలో సమకాలీన సమాజాన్ని వర్ణించాడు కవి. ఈ కవితలో మధ్య పేద తరగతి జీవితాలను, వాన వల్ల జరిగే ప్రభావాన్ని చర్చించుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య సందర్భం. పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ సారాంశాన్ని చూసుకుంటే నగరంలో జల్లు జల్లులుగా వాన కురుస్తుంది. ఆ వర్షపు దారులతో ఆకాశం మెరుస్తుంది అన్నమాట. అండ్ నగరంలో వాన కురుస్తుంది. ఆ వానతో పాటు ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తున్నాయని చెప్పేసి నున్నగా అద్దాల లాంటి సిమెంట్ రోడ్డు అయిపోయింది, మిలమిల మేఘాలు మెరుస్తున్నాయని చెప్పేసి కవి వర్షం జరిగినప్పుడు ప్రకృతి యొక్క వర్ణనను చెప్పాడు. తర్వాత నగరంలో వాన. నగరంలో 2 అంతస్తుల బస్సులు ఉన్నాయి. వాటిని చూస్తే మేఘాలు కిందికి వచ్చాయా అన్నట్టు అనిపిస్తున్నాయని చెప్పేసి వర్షం వల్ల భూదేవికి ఇప్పుడు పగుళ్ళు పడతాయి కదా నీరు లేక, అవి నిండిపోయాయని చెప్పేసి ఆ పగుళ్ళలో నీరు ఉన్నాయని చెప్పేసి పల్లెల్లో 10 దిక్కుల వర్షమైన అవసరమే. పల్లెలో ఎంత వర్షమైనా అవసరమే, కానీ నగరంలో కొంచెం వర్షం పడ్డా కానీ అంటే సరైన చెరువులు లేక అలా అవుతుంది అన్నమాట. తర్వాత నగరంలో అవసరం లేని వాన వల్ల అప్పులు ఎక్కువైపోతున్నాయన్నమాట. నగర ప్రజల వీపులు బిల్లులు పడేటట్లు వర్షం పడుతుంది. వాన చుట్టాలా తిష్ట వేసింది. అంటే ఏమన్నా చుట్టాలు వస్తే 2-3 రోజులు ఉంటాయి కదా, అలానే వాన కూడా వచ్చింది, ఇంకా చుట్టాలానే ఉంది, ఇంకా వెళ్ళిపోతలేదు, అలానే ఉంది అని చెప్పేసి నగరం 4 మూలల కుంభవర్షం కురుస్తుంది. అంటే నగరంలో ఎక్కడ చూసినా కుంభవర్షం కురుస్తుంది అని చెప్పేసి. చిన్న ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు కొద్ది జీతంతో బతికి చిన్న ఉద్యోగం జీతంతో గొడుగు కొనలేని తెలుసు. ఆ గోనె సంచి కప్పుకొని వాళ్ళు వెళ్తారు. అలా గోనె సంచి కప్పుకోవడం వల్ల జ్వరంతో మంచం ఎక్కడం, ఆ మంచం ఎక్కిన వాళ్ళను చూడడానికి వచ్చినట్టు వర్షం కిటికీల నుంచి చూస్తుంది అని చెప్పేసి ఇలా వర్ణించాడు కవి. తర్వాత ఇక్కడ నాగేశ్వరరావు. ఇతను ఒక చిన్న ఉద్యోగి. ఇతను ఏంటంటే అతి కష్టం మీద రోజు గోనె సంచి పట్టుకొని వెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పేసి అతి కష్టం మీద చిన్న గొడుగు తీసుకొని ఆఫీస్కి వెళ్తారు. కానీ ఆ రోజు ఒక్క చినుకు వర్షం కూడా పడదు. ఇంటికి వెళ్ళగానే కుంభవర్షం కురుస్తుంది. అంటే వర్షం అలా చేస్తారు. అంటే మనము అన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు వర్షం పడదు, అంత అయిపోయింది ఏం తీసుకువెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కదా, అలా జరిగిందన్నమాట. ఇక్కడ వాన గడుసరితనం, వాన యొక్క దయ. అంటే వాన గడుసరితనాన్ని కూడా చెప్పాడన్నమాట కవి. ఇక్కడ ఆగస్టు 15 జెండా వందనం రోజు సమయంలో సన్నని చినుకు పడుతుందన్నమాట. అంటే కుంభవర్షం కురుస్తలేదు. అంటే ఇక్కడ ఏమంటుందంటే వర్షానికి కూడా దయ ఉంటుంది అని చెప్పేసి, అంటే పిల్లలు ఉంటారు కదా, అందుకోసం కుంభవర్షం కురుస్తలేదని చెప్పేసి కవి వర్ణించాడు. సూర్యోదయం అంటే ఇప్పుడు వర్షం వల్ల సూర్యుడు కనిపించడం లేదు, అంటే సూర్యుడు ఇంకా నిద్రలు ఇవ్వలేడేమో, ఎండ అయితే ఏమీ లేదు అని చెప్పేసి సూర్యుడికి ఇంకా ఊపిరి రాలేదేమో అని చెప్పడం జరిగింది.
తర్వాత రైళ్ళ రాకపోకలు స్తంభించాయి. అంటే ఇక్కడ రైలు రావడం పోవడం అన్నీ ఆగిపోయాయి. ఆఫీసుల పని కూడా వర్షం వల్ల ఆగిపోయాయి. కిరాణా దుకాణం కూడా మూసేయాల్సిన అవసరం వచ్చింది, తప్పలేదు. ఈ వర్షం వల్ల అన్నీ మూసాయి, బస్సులు రైళ్ళు అన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వర్షం వల్ల రిక్షా వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎటన్నా వెళ్ళడానికి ఒకటే మార్గం రిక్షా కాబట్టి అలా వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది రిక్షా వాళ్ళకు అని చెప్పేసి కవి చెప్పడం జరిగింది. తర్వాత కోర్టుకెక్కడం. ఇక్కడ కోర్టుకెక్కడం అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. కోర్టుపై కురవడం వర్షం, లేదంటే కోర్టుకు వివాదంతో వెళ్ళడం అని అర్థం. అంటే కోర్టుకెక్కడం వర్షానికి ఇష్టం లేక పక్కనే ఉన్న మూసీ నదిలో పడిందని వర్షం అని కవి చెప్పడం జరిగింది. అంటే నగరంలో ఎలా వర్షం వల్ల ప్రభావం ఏంటి అని చెప్పడం జరిగింది. ఇక్కడ కుంభవర్షం ప్రభావంతో నలిగిపోయిన హైదరాబాద్ నగరాన్ని కవి వర్ణించడం జరిగింది. ఇది మన సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TN Spare ఛానల్.